సో ఆల్రెడీ సో ఇది కార్డ్ ట్రిక్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ముందు మనం కార్డ్ ట్రిక్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం, ఆ తర్వాత ట్యూటోరియల్ గురించి అయితే తర్వాత అయితే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ర్యాండమ్గా స్పెక్టేటర్ ఉండటం అయితే ఏదో ఒక 1 కార్డ్ని అయితే సెలెక్షన్ అయితే చేయించామండి. బట్ కానీ ఇక్కడ లేడీ కాబట్టి నేనే ర్యాండమ్గా ఏదో ఒక 1 కార్డ్ని అయితే సెలెక్షన్ అయితే చేస్తాను. అండ్ నేను ఆల్సో ఈ కార్డ్ని సెలెక్షన్ చేశారనుకో, మేబీ అనుకో స్పెక్టేటర్స్. సో ఇప్పుడు ఈ కార్డ్ నువ్వే చూసి మరి గుర్తుపెట్టుకో, నేనైతే ఒక పక్క అయితే తిరుగుతున్నా. అండ్ నేను ఆల్సో సో ఇప్పుడు ఈ కార్డ్ని సమ్ వన్ మిడిల్ ఆఫ్ దిస్ డెక్, సో ఇప్పుడు డెక్ మధ్యలో పెట్టేశాను. అండ్ సమ్ వన్ కట్స్ కూడా చేసేద్దాం, అండ్ ఫ్యూ మోర్ కట్స్ కూడా చేసేద్దాం. అండ్ నేను ఆల్సో సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మరిగా సో స్పెక్టేటర్ చూసిన కార్డ్ని, అంటే ఇప్పుడు నువ్వు చూసిన కార్డ్ని నువ్వు నీ మైండ్ బాగా రివీల్ చేసుకుంటూ ఉండు, ఎందుకంటే ఇప్పుడు నేను ఆ కార్డ్ని అయితే ఫైండ్ అవుట్ అయితే చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సో అండ్ నేను ఆల్సో కార్డ్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూసింగ్ అయితే అయిపోయినాయి కదా. అండ్ నేను ఆల్సో ఇక్కడ స్పెక్టేటర్ ఉండటం అయితే స్పెక్టేటర్ ఇష్టం అంటే తన ఇష్టానికి మేబీ కట్ చేయమని చెప్పేవాడిని. సో ఇప్పుడు ఇక్కడ లేడు కాబట్టి నేనే ర్యాండమ్గా అయితే 1 కటింగ్ అయితే చేస్తున్నాను. అండ్ నేను ఆల్సో ఇది మొత్తం ర్యాండమ్ కటింగ్ మోషనే. సో ర్యాండమ్గా అయితే కటింగ్ అయితే చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు బాగా నీ కార్డ్ని అయితే నీ మైండ్లో బాగా రివీల్ చేసుకుంటూ ఉండు. అండ్ నేను ఆల్సో 1 2 3 సో ఇట్స్ నీ కార్డు వచ్చేసి మరిగా జాక్ ఆఫ్ స్పేడ్. సో గాయస్ ఇది కార్డ్ ట్రిక్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా ట్యూటోరియల్ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్యూటోరియల్. గైస్ చూసారు కదా కార్డ్ ట్రిక్ పర్ఫార్మెన్స్ అయితే. సో ఈ కార్డ్ ట్రిక్ వచ్చేసి మరిగా చాలా ఈజీ కార్డ్ ట్రిక్. సో ఈ కార్డ్ ట్రిక్ వచ్చేసి మరిగా 2 స్టెప్స్ మీద అయితే ఆధారపడింది అనమాట. సో స్టెప్ నెంబర్ 1 వచ్చేసి మరిగా కార్డ్ కంట్రోల్, అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మరిగా ఇట్స్ అండ్ రిపిల్ షఫిల్ అనమాట. ఓకే, సో రిపిల్ షఫిల్ మాత్రం ఖచ్చితంగా మాత్రం వచ్చి ఉండాలి గాయస్, ఎందుకంటే ఈ ట్రిక్ ప్రెజెంటేషనే రిపిల్ షఫిల్ మీద అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది. ఓకేనా, సో కార్డ్ కంట్రోల్ మీరు అంటే కార్డ్ కంట్రోల్ ఇదే చేయాలనే రూల్ ఏం లేదు. నువ్వు డబల్ అండర్ కట్ గురించి నేను గతంలో ఒక వీడియో అయితే చేస్తున్నాను. డబల్ అండర్ కట్లో విషయం ఏంది, స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డ్ని టాప్లోకి తీసుకొని రావచ్చు అండ్ బాటంలోకి కూడా తీసుకొని రావచ్చు అనమాట. సో ఈ ట్రిక్కి అంటే ఈ వీడియోలో ఉన్న ట్రిక్కి అయితే మాత్రానికి సో ఫింగర్స్ తోటి బాటంలోకి అయితే కంట్రోల్ చేయడానికి అయితే పెట్టాను. సో మీకు దాని గురించి అర్థం కాకపోతే కింద అయితే కామెంట్ అయితే చేయండి, దాని గురించి నేను డెప్త్గా అయితే మాత్రం వీడియో అయితే మాత్రం చేస్తాను. ఉత్తి టెక్నిక్ ఒకటే కాదు, టెక్నిక్తో పాటు ట్రిక్ని ఏదో ఒక ట్రిక్ని కూడా మీకు ప్రెజెంటేషన్ అయితే చేస్తాను అనమాట. అంటే చేసి మరిగా ఎట్లా అయితే మాత్రం మనం చేసుకోవచ్చు అనేసి మరిగా చెప్తాను. అండ్ నేను ఆల్సో అలాగే ఈ కార్డ్ ట్రిక్ని చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేసి మరిగా. సో దీన్ని ఆల్మోస్ట్ ఆల్ దీన్ని స్టాండప్ పొజిషన్ అయితే మాత్రం అసలు చేయలేం, దీన్ని మాత్రం టేబుల్ పొజిషన్లోనే చేయొచ్చు. ఓకేనా, సో ఇక నా లేట్ చేయకుండా కార్డ్ ట్రిక్ ట్యూటోరియల్ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ట్యూటోరియల్. సో స్పెక్టేటర్ ఏ కార్డ్నైనా సెలెక్షన్ చేయని, ఇట్స్ ఇన్ డజన్ మ్యాటర్. సో ఇప్పుడు నువ్వు ఇట్లా డ్రిబుల్ చేస్తూ ఉంటావో లేకపోతే ఇది ఇట్లా స్ప్రెడ్ చేస్తావో అదంతా నీ ఇష్టం. వెయిట్ అండ్ సెకండ్. సో ఇప్పుడు ఇట్లా డ్రిబుల్ చేస్తూ ఉంటావో సో ఇప్పుడు ఇట్లా స్ప్రెడ్ చేస్తావో లేకపోతే ఇట్లా డ్రిబుల్ చేస్తావో ఇట్స్ అండ్ డజన్ మ్యాటర్, ఏదైనా చేయి. బట్ కాకపోతే స్పెక్టేటర్ దగ్గర నుంచి ఏదో ఒక 1 కార్డ్ని అయితే సెలెక్షన్ అయితే చేయాలన్నమాట. సో సెలెక్షన్ కార్డ్ వచ్చేసి మరిగా అన్నిటికంటే బాటంలోకి డీల్ చేయాలి. సో కాన్సెప్ట్ అలా ఏంటంటే అన్నిటికంటే బాటంలోకి డీల్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు దానికోసం నేనైతే స్ప్రెడ్ చేసి మరిగా ఏదో ఒక 1 కార్డ్ని అయితే సెలెక్షన్ అయితే చేయించాను. సో ఇప్పుడు ఈ కార్డ్ని సెలెక్షన్ చేసాడు అనుకో. సో ఇప్పుడు ఈ కార్డ్ని సెలెక్షన్ చేశాడు కదా. సో ఇప్పుడు ఈ కార్డులో నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఇప్పుడు ఈ కార్డ్ని మనం ఏం చేయాలంటే బాటమ్కి అయితే కంట్రోల్ చేయాలి. సో అది నేనట్ట కంట్రోల్ చేశాను. సో మధ్యలో అయితే పెడితే డబల్ అండర్ కట్ గురించి మీకు చెప్పే ఉన్నాను ఆల్రెడీ ఈ ఛానల్లో. దాని ట్యూటోరియల్ అయితే ఉందో దాని లింక్ కామెంట్ కింద అయితే చూద్దాం, కింద అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఇట్లా పైకి అనేసి మరికి ఇట్లా పుషప్ చేసి మరి పింకీ బ్రేక్ అయితే ఇట్లా పెట్టి మరి పట్టుకున్నా. సో ఇక్కడ నుండి జస్ట్ కొన్ని కటింగ్ మోషన్స్ అయితే ఇట్లా చేసుకుంటూ వచ్చి ఆ కార్డ్ని సెలక్షన్ కార్డ్ని అయితే బాటంలోకి అయితే కంట్రోల్ అయితే చేసాను అనమాట. ఓకేనా, సో ఇదే పొజిషన్ని మనం డ్రిబుల్ కంట్రోల్లో కూడా చేయొచ్చు. సో ఇట్లా డ్రిబుల్ చేస్తున్నప్పుడు స్టాప్ అన్నారు అనుకో. సో ఇప్పుడు ఇక్కడికైతే అంటారు కదా. సో ఇప్పుడు ఈ కార్డ్ని చూసి మరి గుర్తుపెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఈ 2 ఫింగర్స్ తోటి ఇట్లా డ్రాగ్ చేసి మరిగా ఇట్లా అయితే మాత్రం కిందకైతే డీల్ అయితే చేయాలి. సో నువ్వు ఎటు పోయి ఏదో ఒక 1 కార్డ్ని అంటే స్పెక్టేటర్ సెలెక్షన్ చేసుకున్న కార్డ్ని అయితే మాత్రం బాటంలోకి అయితే మాత్రం కంట్రోల్ అయితే చేయాలబ్బా. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ 1 మోర్ అయితే చూద్దాం. సో ఇప్పుడు ఈ కార్డ్ని సెలెక్షన్ చేశారనుకో. సో ఇప్పుడు ఈ కార్డు వచ్చేసి మరిగా
సో ఇన్ కేస్ సో ఇప్పుడు ఈ కార్డు వచ్చేసి మరిగా క్యూన్ ఆఫ్ డైమండ్. ఓకే, క్యూన్ ఆఫ్ డైమండ్. సో ఇప్పుడు ఈ క్యూన్ ఆఫ్ డైమండ్ని అన్నిటికంటే బాటంలోకి అయితే కంట్రోల్ అయితే చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు అన్నిటికంటే బాటంలోకి కంట్రోల్ అయితే చేయాలి. సో ఇప్పుడు బాటంలోకి కంట్రోల్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ మనం రిఫిల్ షఫిల్ చేయాలి. సో దానికోసం నీకు టేబుల్ షఫిల్ వస్తేనేమో ఇట్స్ అండ్ కూల్. సో టేబుల్ షఫిల్ని టేబుల్ షఫిల్ అయితే ఇట్లా చేయాలి. సో ఇది బాటం కంట్రోల్, ఇది బాటం కార్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దానికోసం నువ్వు ఎట్లా చేస్తావంటే టేబుల్ రిఫిల్ షేపులు సో ఇట్లా పెట్టుకొని ఉంటావు కదా. సో టాప్లో ఉండే సగం ప్యాకెట్ అండ్ బాటంలో 1 ప్యాకెట్. ఓకేనా, లేదు ఇట్లా కుదరదు అనుకున్నావు అనుకో, ఇది ఇట్లాగైనా చేయొచ్చు. ఇట్స్ అండ్ డజన్ మ్యాటర్. సో కొన్ని కార్డ్స్ ఇట్లా తీసుకో అండ్ కొన్ని కార్డ్స్ అయితే ఇట్లా తీసుకో. సో బాటంలో అయితే మాత్రానికి స్పెక్టేటర్ కార్డు ఉంది, క్యూన్ ఆఫ్ డైమండ్ అనుకున్నాం ఇందాక. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎట్లా చేయాలంటే రిఫిల్ షేప్ని జస్ట్ ఫస్ట్ స్పెక్టేటర్ కార్డు కొట్టాలి, సెలక్షన్ కార్డ్ని, ఆ తర్వాత మిగతా ర్యాండమ్ కార్డులు అన్నిటిని. సో ఇట్లా అయినా చేయొచ్చు అనమాట రిఫిల్ షేపులు. సో ఇట్లా చేసినా కానీ ఇట్స్ ఇన్ డజన్ మ్యాటర్, అదేం ఉండదు. సో ఇప్పుడు ఇట్లా చేసుకున్న కాడ నుండి సో 1 కట్ చేయమని చెప్పాలి. ఓకేనా, సో 1 కట్ స్పెక్టేటర్ ఉంటే ఇట్లా 1 కట్ చేసి మరిగా సో ఈ ప్యాకెట్ మాత్రానికి నువ్వు తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్యాకెట్ని కట్ చేసి తీసుకునే పొజిషన్లో నువ్వేం చేస్తావంటే సో ఇక్కడ అన్నిటికంటే బాటంలో కార్డు ఉంది కదా, సో ఆ కార్డుని జస్ట్ ఇది ఇట్లా మధ్యలోకి అయితే ఇట్లా జరుపుకోవాలన్నమాట. సో నువ్వు పర్ఫార్మెన్స్లో చూసే ఉంటావు. సో నేను ఇట్లా చేయబెట్టి మరి ఇట్లా అనే దాని గురించి చూసే ఉంటావు. జస్ట్ ఇట్లా మధ్యలోకి అయితే ఇట్లా అయితే జరుపుకోవాలి. సో ఇక్కడైతే ఇంటర్లూజింగ్ అయి ఉంటాయి కదా, ఆ ఇంటర్లూజింగ్ మధ్యలోకి జరుపుకోవాలన్నమాట. సో జరుపుకొని మరిగా సో ఇది ఇట్లా ఈ ప్యాకెట్కి మధ్యలో జరుపుకొని సో ఇప్పుడు దీనిపైన ఇట్లా అయితే పెట్టేయాలన్నమాట. ఓకే, సో ఇట్లా పెట్టేసుకున్న కాడి నుండి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే ఈ చివర్లో పట్టుకోవద్దు, జస్ట్ ఈ కార్నర్లో పట్టుకొని మరిగా ఇదిగో ఈ హ్యాండ్ని ఏమో ఇటుకి అండ్ ఈ హ్యాండ్ని ఏమో ఇటుక అనమాట. ఓకే, సో నువ్వు ఇట్లా తిప్పే పొజిషన్లో సో స్పెక్టేటర్ కార్డు మాత్రమే ఇట్లా రివీల్ అయితే అయిపోయింది అనమాట. ఓకేనా, సో క్యూన్ ఆఫ్ డైమండ్. సో ఇప్పుడు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తే ఎలా ఉండేది. ఓకే, సో ఇప్పుడు మేబీ ఒకవేళ స్పెక్టేటర్ ఈ కార్డ్ని సెలెక్షన్ చేసాడు అనుకో, సో ఇప్పుడు సెలెక్షన్ కార్డ్. సో ఇప్పుడు మనం రిఫిల్ షఫిల్ చేసేస్తున్నాం. సో ఈజీ మెథడ్ ఇది అయితే. సో రిఫిల్ షఫిల్ అండ్ సో 1 కార్డ్ని అయితే ఒక పక్క అయితే ఇట్లా ఒక పక్క అయితే ఇట్లా జరుపుకున్నా అండ్ ఆల్సో సో ఇది సో ఇట్లా అనమాట. కొద్దిగా ప్రాక్టీస్ అయితే చేయాలి, బట్ కాకపోతే ఇట్స్ ఎన్ ఈజీ. సో గాయస్ ఇది కార్డ్ ట్రిక్ ట్యూటోరియల్ అయితే. సో టేబుల్ షఫిల్ చేయాలనుకున్నాను అనుకో, మేబీ ఒకవేళ అదని చెప్పడం మర్చిపోయాను కదా, టేబుల్ షఫిల్ చేయాలనుకున్నాను అనుకో, అన్నిటికంటే బాటంలో ఉండే 1 కార్డ్. సో ఇప్పుడు ఇది 3 ఆఫ్ డైమండ్ కదా. సో ఇప్పుడు జస్ట్ హాఫ్ ప్యాకెట్ పక్కకి, ఈ హాఫ్ ప్యాకెట్ పక్క అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇట్లా టచ్ చేసుకోవడం. సో ఈ ప్యాకెట్ని కింద కొట్టేయాలి, ఫస్ట్ ఈ షఫిల్ చేసేయాలి అండ్ మళ్ళీ ఈ షఫిల్ని కూడా ఇప్పుడు డ్రిబుల్ చేయాలన్నమాట. సో ఇట్లా అయితే డ్రిబుల్ అయితే అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఇట్లా వీటన్నిటిని ఇంటర్వ్యూజ్ చేసుకొని మరిగా చక్కగా జాగ్రత్తగా అయితే ఇంటర్వ్యూజ్ చేసుకొని అండ్ ఇప్పుడు 1 కటింగ్ మోషన్ చేసుకోవాలి, జస్ట్ 1 కటింగ్ మోషన్ అండ్ దెన్ ఆల్సో సో బాటంలో ఉండే 3 ఆఫ్ డైమండ్. సో ఆ 3 ఆఫ్ డైమండ్ని జస్ట్ ఇట్లా లాక్కోవటం, ఎట్లా పెట్టుకోవటం. సో నేను ఈ ట్యూటోరియల్లో చూపిస్తున్నట్టుగా అయితే మాత్రం అసలు ఎట్ట అయితే చేయొద్దు, నేను పర్ఫార్మెన్స్లో అటాక్ చేసినా అటాక్ చేయాలి. ఓకేనా, సో జస్ట్ ఇట్లా అనుకోవటం. సో ఇప్పుడు ఆ కాడికి ఇట్లా పట్టుకోవటం, జస్ట్ ఇట్లా రివీల్ చేసుకోవటం. సో 3 ఆఫ్ డైమండ్. సో గాయస్ ఇది ట్యూటోరియల్. సో నా ఈ ట్రిక్ నచ్చితే మీకు లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి. టాటా, బై బై, సీ యూ.